హాయ్ అండి, కొబ్బరి రైస్ చేసుకుంటున్నాం. ఇగో చూడండి, ముందుగా కొంచెం శుభ్రంగా కడుక్కొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఇది 3 కప్పుల రైస్ అండి. 3 కప్పుల రైస్కి ఈ కప్పుతో వేసుకున్నానండి నేను రైస్. ఈ కప్పుతో ఇప్పుడు మనం పాలు పోసుకుందాం కొలత. చూడండి, ఇదిగోండి, ఇదే కప్పుతో మనం పాలు తీసుకోవాలి. పాలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం స్టోరేజ్ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ రాదు. కొబ్బరి రైస్లోకి మనకు కావలసిన మసాలా ఇలాచి, చెక్క, లవంగ, పసుపు, ఉప్పు. ఇప్పుడు శుభ్రంగా చేతితో కలుపుకోవాలండి. గరిటెతో కాదండి, చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. మనకి ఆ టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఉందా లేదా, సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసేసుకోవాలండి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందామండి. దీన్ని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే పెట్టానండి. చూడండి, ఒక 5 మినిట్స్ పైన బబుల్స్ వచ్చేదాకా మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇది కోనసీమ స్పెషల్ అండి కొబ్బరి రైస్ అన్నది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా సింపుల్. కొబ్బరి పాలు తీసుకోవడం ఒకటేనండి కొంచెం కష్టం, మిగతాదంతా ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కొంచెం బబుల్స్ అలా పైన వచ్చిన తర్వాత ఇప్పుడు లైట్గా కరివేపాకు వేసుకుందామండి. చూద్దామండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో. మధ్యలో ఒకసారి తీసేయండి. మనం కలుపుతూ ఉన్నాము. ఫైనల్గా ఒకసారి దగ్గర పడేటప్పుడు మూత తీసి బాగా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు, లేదనంటే అడుగు పట్టేస్తుంది. నువ్వు బాగా కలుపుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకుందాం. వంట అంతా మా అమ్మగారు చేస్తున్నారండి. ఫైనల్ కొత్తిమీర వేయడం మాత్రం నా పని అండి. అంతేనండి. మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి స్టవ్. అంతేనండి, దమ్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దామండి. అయిపోయిందండి మన కొబ్బరి రైస్. బాస్మతి రైస్తోని చాలా బాగా వచ్చింది, పొడి పొడిలాడుతూ. మేము చెప్పిన కొలతతో చేసుకుంటే అంటుకోకుండా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.